కడప జిల్లాలో బీజేపీ ఎంపీ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేగా రాజకీయం కొనసాగుతోంది. ఎంపీ సీఎం రమేష్ కు ఎమ్మెల్యే ఆదినారాయణకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గండికోటలో సీఎం రమేష్ ఆఫీస్పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మేనేజర్ జయప్రకాష్ నాయుడు, సూపర్వైజర్ కుమార్లపై కూడా దాడి జరిగింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక SASCI పథకం ద్వారా గండికోట అభివృద్ధి పనులను సీఎం రమేష్ నాయుడు కంపెనీ దక్కించుకుంది. ఆ పనులు తమకే కావాలంటూ గతంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో సీఎం రమేష్ వర్గీయులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా పలుమార్లు వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఈసారి ఆ ఆధిపత్య పోరు కాస్త బహిర్గతమైంది. ఏకంగా ఒకరిపై ఒకరు దాడికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా కార్యాలయంపై దాడి చేశారు. సీఎం రమేష్ కార్యాలయంపై ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేసిన ఘటన మనకు కనబడతా ఉంది. గండికోటలో ఓ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఘర్షణ చోటు చేసుకుంది. గండికోటలో సీఎం రమేష్ ఆఫీస్పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మేనేజర్ జయప్రకాష్ నాయుడు, సూపర్వైజర్ కుమార్లపై కూడా దాడి జరిగింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇక గండికోట అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం రమేష్ నాయుడు కంపెనీ పనులు దక్కించుకుంది. ఆ పనులు తమకే కావాలంటూ గతంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. ఆయన వర్గీయులు ఫిర్యాదు చేశారు. గతంలో వీరిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగింది. తాజాగా ఆ ఆధిపత్య పోరు ఏకంగా దాడుల వరకు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు ఒకసారి. ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు, దానికి సంబంధించిన ఆ స్పాట్లో జరిగిన విషయాలు ఒకసారి చూద్దాం. రైట్, ఇక సీఎం రమేష్ చెందిన రిత్విక్ కంపెనీపై దాడికి సంబంధించిన రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ సంబంధించిన దాడి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ కన్స్ట్రక్షన్ ఆఫీస్ అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మేనేజర్ జయప్రకాష్ నాయుడు, సూపర్వైజర్ కుమార్లపై కూడా దాడి జరిగినట్టు చెప్తున్నారు. ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేశారని సీఎం రమేష్ వర్గీయులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇద్దరు ఒకే పార్టీ, ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఏకంగా దాడుల వరకు కూడా ప్రస్తుతం ఈ పరిస్థితులు దారితీశాయి. అదిగో అవే ఆ దృశ్యాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. రైట్, మా కడప ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ఇద్దరు నేతల మధ్య, ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కాస్త ఏకంగా దాడుల వరకు టర్న్ తీసుకుంది. ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, తర్వాత ఎలాంటి పర్యవసానాలు ఉండే అవకాశం ఉంది? సో దీనిపై పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ నమోదైనట్టు తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాం, ఒకే పార్టీ ఇద్దరు బీజేపీ నాయకులు అయినప్పటికీ కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినాటి ఎవరైతే ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆధిపత్య నడుస్తూనే ఉంది. ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ నాయుడు గత కొంతకాలం కూడా కడప జిల్లాలో కొంత వర్కులు చేస్తున్నారు. గతంలో కొండాపురం సోలార్ వర్క్స్ నేపథ్యంలో కూడా ఇద్దరి మధ్య కొంచెం వివాదం నెలకొంది. ఆ వివాదం నెలకొన్న నేపథ్యంలో మాత్రం కాస్త ఇటీవల శాసకీయ నిధుల నేపథ్యం మాత్రం ఈ శాసకీయ నిధుల గండికోట అభివృద్ధికి మాత్రం కేంద్ర ప్రభుత్వం శాసన కేటాయించింది. సో ఆ నిధుల నేపథ్యంలో కొంచెం వర్క్ ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ కేటాయించుకున్నదా దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. మాత్రం ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే ఆదినాటి ఉన్నారో ఈ నిధులు హ్యాండ్ వర్క్ కూడా వ్యతిరేకించారు. సో నిధుల మధ్య ఇబ్బంది నెలకొంది. దీని వద్ద కూడా ఎవరైతే ఉన్న ఆదినాడు వర్గీయులు మాత్రం ఎవరిపై కనీస వ్యతిరేకించారు. సో ఈ నిమిత్తం దాడి మాత్రం కాస్త విభాగం రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద కడపలో చోటు చేసుకున్న సిచ్యువేషన్. అది కడప జిల్లాలో జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో సీఎం రమేష్ వర్గీయులు ప్రస్తుతం ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీపై దాడి జరిగింది. వాస్తవానికి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్
అంటే మూలధన పెట్టుబడి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం అందించే ఆ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో సో దాని కింద ఇవన్నీ కూడా ఒక ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ని అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఈ శాస్కి నిధులు కేటాయిస్తున్నారు. సో దాన్ని సీఎం రమేష్ దక్కించుకున్నారు, బీజేపీ ఎంపీ. సో గతంలో ఆ పనుల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా పోటీ పడ్డారు. అయితే ఆ పనులు సీఎం రమేష్కి సంబంధించినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్కే దక్కిన పరిస్థితి. దీంతో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఒకసారిగా దాడి చేశారు. ఇక ఈ దాడితో ఒకసారిగా అటు మేనేజర్పై ఇంకొక స్టాఫ్ సిబ్బందిపై కూడా దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కడప జిల్లాలో ఇరు నేతల మధ్య, ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య కూడా ఆధిపత్య పోరుకు సంబంధించి ప్రస్తుతం ఈ దృశ్యాలే మనకు ఉదాహరణగా కనబడుతున్నాయి. వాస్తవానికి ఇది మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం ఈ పథకం ప్రవేశపెట్టారు 2021లో కోవిడ్ తర్వాత. దీన్ని శాస్కీగా పేరు మార్చారు. ఇది ప్రత్యేకంగా రాష్ట్రాలకు వడ్డీ లేని సహాయం అందించడం ద్వారా ఆర్థిక పునరుద్ధరణకు ప్రేరేపించే లక్ష్యంగా ఈ శాస్కీ అనే స్కీమ్ పెట్టారు. సో దాని కింద కొన్ని పనులు దక్కించుకున్నారు సీఎం రమేష్కి సంబంధించినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అయితే అక్కడే ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. సో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఇలా దాడులకు పరస్పరం వాళ్ళ వర్గీయులు దాడులకు పాల్పడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ముఖ్యంగా కడప జిల్లాలో ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు కూడా పోట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా బహిర్గతమై ఏకంగా దాడుల వరకు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి దీనిపై బీజేపీ పార్టీ అధిష్టానం ఏ రకంగా తీసుకుంటుంది, తీవ్రంగా పరిగణిస్తుందా లేదా బీజేపీ అధిష్టానం ఇద్దరిని నేతలను కూర్చునబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుందో చూడాలి. బట్ ఖచ్చితంగా ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా గతంలోనే ఇరు నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ఏకంగా దాడుల వరకు దారితీస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ దాడుల పరంపర కార్యాలయాలపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఏకంగా కొంత విధ్వంసానికి దారితీసిన పరిస్థితి. మరి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం దీనిపై రియాక్ట్ కావాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. మొత్తం మీద అయితే పొలిటికల్ హీట్ను రాజేసింది. ఒక రకంగా ఒకే పార్టీకి చెందిన నేతలు, వాస్తవంగా కడప జిల్లాలో ప్రత్యర్థి పార్టీలు, ప్రత్యర్థి నాయకులు తలపడుతుంటారు. కానీ ఇక్కడ ఒకే పార్టీకి చెందిన నేతలు, అంటే వీళ్ళిద్దరు కూడా గతంలో వేరు పార్టీలో ఉన్నారు, తర్వాత మళ్ళీ పార్టీలు మారి ఒకే పార్టీకి వచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరైతే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ కోసం, ఒక పనుల కోసం ఇరు నేతల మధ్య వైరం కాస్త ఇలా బహిర్గతమైందనే చర్చ కొనసాగుతుంది జిల్లాలో. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికర చర్చ. అలాగే జిల్లా రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతుంది. జిల్లా రాజకీయాలను కాదు, ఏపీ రాజకీయాలను, తెలుగు రాష్ట్రాలను కూడా ఈ పార్టీ నేతల కొట్లాట, బీజేపీలోనే అంతర్గత కలహాలు, బీజేపీ అంతర్గత కలహాలు కాదు, బీజేపీ నేతల మధ్య కలహాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య కాంట్రాక్ట్ల కోసం కొట్లాట అనేది నిజంగా ఆ పార్టీ ప్రతిష్టను కొంత దిగజార్చే అంశంగానే ఇక్కడ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ అంశంపై పార్టీ కూడా దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు నేతల మధ్య ఈ గొడవతో ఈ వ్యవహారం కాస్త పూర్తిగా రాజకీయంగా ఒక రకమైనటువంటి ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.